హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగాలేనండి. ఎందుకు అనంటే మా చిన్న పాప అయితే హాస్టల్‌లో ఉంటదనమాట. ఆమె దగ్గర నుండి మాకైతే ఫోనొచ్చింది. అందుకే నేనైతే ఈ ప్రయాణం అనుకోకుండా ప్రయాణం చేస్తున్నాను. ఇంకా చిన్న వీడియో కదండీ! ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూసి లైక్ చేస్తారనేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా విషయం ఏంటంటే మా పాపకైతే కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి హాస్టల్ నుండి ఫోనయితే వచ్చిందనమాట. అది కూడా పొద్దున్నే లేట్‌గా చెప్పారు. పొద్దున్నే చెప్పకుండా కొంచెం లేట్‌గా చెప్పారు. 8:30, 9 ఆ టైం అయింది. ఇంకా ఆ టైంకి ఫోనొచ్చేసరికి నేనైతే హడావిడిగా అయితే బయలుదేరిపోయాను. ఇంకా వీడియో తీసుకోవడానికి నాకు ఎక్కడ టైం దొరకలేదు. అందుకే ఇంక తీసుకొనైతే ఇంటికొచ్చేసాననమాట మా పాపని హాస్టల్ దగ్గర నుండి. ఇంకిక్కడైతే మేము మా ఊర్లో నుండి మేము వేరే ఊరికి హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడైతే బస్ మిస్ అయిపోతే ట్రాక్టర్‌లో వెళ్తున్నాము. ఇలా ట్రాక్టర్‌లో వెళ్ళి చాలా రోజులయింది. కాసేపు సరదాగా అనిపిచ్చింది. ఇంకా హాస్పిటల్‌కి వెళ్తే అక్కడైతే డాక్టర్ లేడు అనేసన్నారు. అందుకని జెప్పేసి మళ్ళీ ఇంకా వేరే దగ్గరికైతే వచ్చేసైతే హాస్పిటల్‌లో అయితే నేను మా పాపకైతే చూయించాను. సారయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలనేసైతే చెప్పారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడనమాట మాకు అక్కడ వనపర్తిలో అయితే రేగిపళ్ళు కనిపిస్తే తీసుకోకుండా ఉండలేకపోయాననమాట. తీసుకొని మా పాపకి ఇచ్చిన మెడిసిన్ అవి తీసుకొనైతే ఇంటికైతే వచ్చేసాము. ఓకే అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే నేను తర్వాత ఇంకొక వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ వీడియోకైతే లైక్ ఇచ్చి మీరైతే తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ అయితే చేస్తారనుకుంటున్నాను. ఇంతే అండి వీడియో. వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే గురించి ఇట్లా అయింది మా పాపకనేసి కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ప్లీజ్